హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ పాలిటెక్నిక్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 5వ తేదీ అనేది డెడ్ లైన్ అయితే ఇస్తున్నారు. సో ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ ఎగ్జామ్, సో ఏపీ పాలసీ 2024 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 27వ తేదీన కండక్ట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు వచ్చినట్లయితే మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు రాకపోతే మీ సేవా సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో ఫీ డీటెయిల్స్ కనుక మనం చూస్తే, ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఏపీ పాలసెట్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అప్లికేషన్ ఫీ మీరు పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను మీకైతే పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోతే సో దట్ మీరు అప్డేట్స్ అయితే మిస్ కాకుండా ఉంటుంది. సో ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది ఏపీ పాలసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.